హలో డియర్ పేరెంట్స్, మీ ఇంట్లో కూడా ఇల్లు పీకి పందరి వేసే హైపర్ యాక్టివ్ పిల్లలు ఉన్నారా? మీ పిల్లల్లో ఏకాగ్రత తక్కువగా ఉంటుందా? అయితే ఈ వీడియో మీకోసం. నా పేరు డాక్టర్ శ్రవణ్ కృష్ణారెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూట్రాలజిస్ట్ అట్ ద ఫ్యామిలీ ట్రీ క్లినిక్స్, తిరుపతి. ఈ కండిషన్ ని ADHD. ఇది వ్యాధి కాదు, డిసిప్లిన్ ప్రాబ్లమా? అంతకన్నా కాదు. ఇది 3 సంవత్సరాల నుండి 11-12 సంవత్సరాల లోపల పిల్లలు ప్రవర్తనకు సంబంధించిన ఒక కండిషన్. ఇది ఎందుకు వస్తుంది అనేది సరైన కారణాలు లేవు. దీన్ని ఎలా కనిపెట్టవచ్చు అంటే, ADHD ఉన్న పిల్లల్లో ఒక విషయం లేదా పని మీద ఎక్కువసేపు ఏకాగ్రత ఉండలేరు, డైవర్ట్ అయిపోతా ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఒక చోట కూర్చోలేరు. ఉదాహరణకు క్లాస్ రూమ్ లో శ్రద్ధగా కూర్చోడానికి కుదురుగా ఉండదు, వాళ్ళకి తిరుగుతూనే ఉంటారు. దేని మీద దృష్టి పెట్టడానికి కుదరదు వాళ్ళకి. ఏదైనా అడుగుతుంటే తన వరకు ఆగిపోతారు. వస్తువులని ఎక్కువగా పోగొట్టుకుంటా ఉంటారు. ఏమి ఆలోచించకుండా పనులు చేస్తూ ఉంటారు. అలాగే ఆడపిల్లల కంటే ఎక్కువగా మగ పిల్లల్లో ఈ ADHD ని ఎక్కువగా కామన్ గా చూస్తుంటాం. ఈ కండిషన్ కి ముఖ్యంగా ఎలాంటి మందులు లేవు. కేవలం కొన్ని రకాల బిహేవియరల్ థెరపీస్, పేరెంట్ ట్రైనింగ్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు వయసు పెరిగే కొద్దీ ఈ కండిషన్ నుండి బయటపడే ఛాన్సెస్ ఎక్కువ. కొన్ని అరుదైన కేసెస్ లో ఈ కండిషన్ లో పిల్లలు పెద్ద కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్. కాబట్టి ADHD ని పిల్లలు ఎంత త్వరగా నుంచి అంత త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తే అంత మంచిది. సో మీ పిల్లలు బాగా హైపర్ యాక్టివ్ గా ఉన్నా, అటెన్షన్ సరిగ్గా లేకున్నా, అసలు ఆలోచించకుండా పనులు చేస్తున్నా, హోంవర్క్ చేయడానికి కాసేపు కూడా కుదురుగా కూర్చోలేకపోతున్నా, మంచి పీడియాట్రిషియన్ ఆర్ పీడియాట్రిక్ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ ఆర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ని సంప్రదించడానికి నేను సజెస్ట్ చేస్తాను.